ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ కార్యములు అను మా ప్రోగ్రాంను వీక్షిస్తున్న ప్రియులారా, అలాగే ప్రార్థనా ఛానల్ని తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా, మరి ప్రభువైన యేసు క్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మరి ఈనాటి వాక్య సందేశములో దేవుడిచ్చే మరి పరిశుద్ధాత్మ వరాల గురించి, మరి అనేకమైన వరాల గురించి, ఒక్కొక్క వరం గురించి మనం సవివరంగా తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. చూడండి, గడిచిన వారంలో మరి ప్రవచన వరం గురించి, పరిశుద్ధాత్మ అనుగ్రహించే వరాల్లో 6వ వరంలోనికి మనం వచ్చి ఉన్నాం. 6వ వరం గురించి తెలుసుకుంటున్నాం. మరి గడిచిన వారంలో ఈ ప్రవచన వరం గురించి మనం అంటే మొదటి ప్రసంగంలో అనేక విషయాలు తెలుసుకున్నాం. అంటే ఆత్మవరాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, దేవుడిచ్చే ఆత్మవరాలు 2 రకాలుగా ఉంటాయని. అవి ఒకటి మనం అడివి పొందుకునే ఆత్మవరాలు, అంటే ఉదాహరణకి దర్శన వరము, ప్రవచన వరము, అలాగే భాషల వరము, స్వరం వినే వరం, ఇలాగా కొన్ని దేవుని అడుగుతుండగానే దేవుడు ఆ వరాలు విశ్వాసులకి ఇచ్చేట్టుగా ఉంటాయి. హల్లెలూయా. మరి 2వ రకం ఏంటంటే, దేవుడు మనం ఎంత అడిగినా ఇవ్వడు, కానీ దేవుడు తనంతటే తాను ఎన్నుకున్న ప్రజలకి, తాను ఎన్నుకున్న సేవకులకి, తాను ఎన్నుకున్న వ్యక్తులకి దేవుడు ఈ వరాలు ఇవ్వడానికి దేవుడు వారిని పిలవడం ప్రారంభిస్తాడు. ఇచ్చి తన పరిచర్లో వాడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే ఇంకా ఏంటంట, ప్రవచన వరం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి తెలుసుకున్నాం. అలాగే ప్రవచన వరానికి ఉన్న స్వభావాలు ఏంటి, త్రివిధ స్వభావాలు ఉంటాయని తెలుసుకున్నాం. అలాగే 5 పర్పస్లు ఉన్నట్టుగా, 5 రకాల ఉద్దేశాలు ప్రవచన వరానికి ఉన్నట్టుగా మనం తెలుసుకున్నాం. అలాగే ప్రవచన వరం రకాలు ఏమైనా ఉన్నాయంటే, అవును, ప్రవచన వరాలు 3 రకాలుగా ఉంటున్నట్టుగా. 1 దేవుని ప్రవచనాలు, 2 సాతాను ప్రవచనాలు, 3 మనిషి ఆత్మతో చెప్పే ప్రవచనాలుగా 3 రకాలుగా తెలుసుకున్నాం. హల్లెలూయా. అయితే మనిషి ఆత్మ ప్రవచనాల వరకు తెలుసుకున్నాం. ఈ దినము అయితే ప్రత్యేకంగా మరి ప్రవచన వరం గురించి, ఇంకా ఈ 2వ భాగంలో ఇంకా ప్రవచన వరం గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. చూడండి, మరి సాతాను ప్రవచనాలకి మనిషి ఆత్మ ప్రవచనాలని ఎలా గుర్తుపట్టగలం, హౌ వీ కెన్ ఐడెంటిఫై దెమ్ అని మనం తెలుసుకోబోతున్నాం. రెండవది, అలాగే చూడండి, దేవుని ప్రవచనాలు ఎన్ని రకాలు, 3 రకాలుగా ఉంటున్నాయి, అవి కూడా తెలుసుకోబోతున్నాం. అలాగే ప్రవచనాలని, ఒక వ్యక్తి ప్రవచనాన్ని ఎలా చెప్తాడు, ఏ మార్గాల ద్వారా ప్రవచనాన్ని అసలు ఎలా చెప్తాడు అనే విషయం తెలుసుకుందాం. అలాగే ప్రవచనము వర్సెస్ ప్రవక్త వర్సెస్ ప్రవచనం గురించి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ప్రవచన వరము ఒక వ్యక్తి పొందాలంటే, ఒకవేళ నీవు ప్రవచనం పొందాలంటే, నేను ప్రవచన వరం పొందాలంటే మనకు ఉండవలసిన లక్షణాలు అంటే, ఒక వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు దేవుడు ప్రవచన వరాన్ని అతను దగ్గర నుంచి పొందుకోగలరనే విషయాలు ఈ దినం మనం తెలుసుకోబోతున్నాం. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య భాగాన్ని మరి లోతుగా ధ్యానించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన, మహోన్నతుడా, మహిమాన్వితుడా, మహాగణుడా, నిత్యుడా మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, ఈ దినం ప్రభా ప్రవచన వరం గురించి అయ్యా 2వ భాగంలో మేము అడుగుపెట్టున్నాం ప్రభా. ఈ దినం తండ్రి అయ్యా, ఈ ప్రవచన గురించి నాయన అనేక విషయాలు మాకు తెలియజేయండి, మాకును మా అందరికీ తెలియజేయండి. ఇదిగో నాయన, బోధిస్తున్నప్పుడు నేనుగా ఉండకూడదు ప్రభా, నా జ్ఞానము కనపడకూడదు ప్రభా, ఏ చాతుర్యతను కానీ అయ్యా జ్ఞానయుక్తముగా ప్రభా, ఏ తండ్రి ఏ వాక్చాతుర్యం కానీ అయ్యా కనపడకూడదు ప్రభా, కేవలం నాయన మీ నోటి మాటలుగా ఉండునుగాక తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. అనేకులతో మాట్లాడని ప్రభా, ఎవరైతే వాక్యం నాయన శ్రద్ధగా వింటున్నారో ప్రభా, అయ్యా వారిని ఆశీర్వదించండి తండ్రి, వారిని దీవించండి. వాక్యం వింటుండగానే అయ్యా వాక్యానుసారంగా వారు నడుచుకునే కృప, ఇదిగో ఈ వరాల గురించి వింటుండగా వరాలను పొందుకునే ఆసక్తి, అలాంటి అయ్యా ఆసక్తి వారికి దయచేసి వేడుకుంటూ అయ్యా వింటున్న వరాలు వారు వినికిడిలో వారు పొందుకునేలాగున సాయం వేడుకుంటూ సమస్త స్తుతి ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి వాక్య భాగంగా 1 కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మరి ఒకనికి అద్భుత కార్యములు చేసే శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి అన్య భాషలకు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. హల్లెలూయా. చూడండి, ఈ 1 కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనంలో మనం ప్రవచన వరం దగ్గర ఆగి ఉన్నాం. హల్లెలూయా. ఈ 2వ భాగంలో మనం చూడండి, గడిచిన వారంలో మరి సాతాను ప్రవచనాలు ఎలా ఉంటాయో, ఎవరెవరు వాడబడ్డారో తెలుసుకున్నాం. అలాగే మనిషి ఆత్మ ప్రవచనాల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అయితే ఈ దినం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చూడండి, మనుషులు చెప్పే
ప్రవచనాలు అన్ని మనిషి ఆత్మ అంటే ద స్పిరిట్ ఆఫ్ హ్యూమన్ ప్రాఫెసిస్ ఇవేంటంటే రెండు రకాలుగా చూడగలం. హల్లెలూయా. సాతాను ప్రవచనాలు ఒకటే ఉన్నట్టుగా మనం గడిచిన వారం తెలుసుకున్నాం. అలాగే మనిషి ఆత్మతో చెప్పే ప్రవచనాలు రెండు రకాలుగా, దేవుని ప్రవచనాలు మూడు రకాలుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ సమయంలో మనిషి ఆత్మ ప్రవచనాలు రెండు రకాలుగా ఉంటున్నాయి. చూడండి, మొదటి రకం గురించి గడిచిన వారంలో విన్నాను. దయచేసి ఒకవేళ మీరు ఈ ఫస్ట్ సారిగా చూస్తున్నట్లయితే మరి ప్రార్థన టీవీ ఛానల్లో కావచ్చు, లేదంటే నా యూట్యూబ్ ఛానల్ మినిస్ట్రీ ఆఫ్ ప్రైజెస్ స్థుతుల పరిచర్య అనే యూట్యూబ్ ఛానల్లో మరి ఈ ఆత్మ వరాల గురించిన అనేక ప్రసంగాలు మీరు విని అనేక విషయాలు, దేవుని లోతైన సత్యాలను మీరు గ్రహించగలరు. హల్లెలూయా. చూడండి, వాటిని కూడా ఫాలో అవ్వండి, చూడండి. ఇంకా ఒకసారి వినడం వల్ల అర్థం కాదు, కానీ ఏంటంటే ఆత్మకలు మళ్ళీ మళ్ళీ వినండి. ఒక ప్రోగ్రాన్ని మళ్ళీ మళ్ళీ వినడం వల్ల మీకు అనేక విషయాలు మీకు బోధపడడం, మీరు గ్రహించడం తెలుసుకుంటారు. హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ మనిషి ఆత్మ ప్రవచనాలు రెండు రకాలుగా ఉంటున్నాయి. ఒకటి ఏంటంటే ఒక మనిషి తన సొంత ఆలోచనతో, తన సొంత బుద్ధితో, తన సొంత జ్ఞానముతో, తన సొంత ఊహతో మరి ప్రవచనాలు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ తప్పుడు ప్రవచనాల కిందగా మరి కొత్త నిబంధనతో మూర్ఖపు ప్రవచనాలని ఒక పేరు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే చూడండి, ఇవి కేవలము ఒక మనుషుడు తన ఆత్మతో చెప్పే ప్రవచనాలుగా మనం చూస్తున్నాం. మనిషిని జ్ఞానముతో అంటే వారి చాతుర్యంతో, ఇంకా చెప్పాలంటే వాక్చాతుర్యంతో చెందినదై ఉంటాయి. ఇంకోటి చూడండి, ఈ ప్రవచనాలు ఇప్పుడు జరగవు. హల్లెలూయా. ఇవి ఎప్పుడు నెరవేరవు, ఎందుకంటే వారి ఆలోచనతో చెప్పారు కాబట్టి. ఈ మనుష్య ప్రవచనాల్లో దైవిక శక్తి ఉండదు, ఏంటంటే దేవుని ప్రవచనాలు కాదు కదా. హల్లెలూయా. అందుకు అవి నెరవేరకుండా ఉంటాయి. ఉదాహరణకి ఒక వాక్యం చూద్దాం. ఇర్మియా గ్రంథము 25:11 చూస్తే, ఇర్మియా ప్రవక్త యెరూషలేము నాశనం అయిపోతా ఉంది, దేవుడు యెరూషలేముని ఇదిగో ఇజ్రాయేల్ అందరినీ శిక్షించబోతున్నాడు, 70 సంవత్సరాల బబులోను చెర మీకు రాబోతుంది, మీ ఎదుట ఉండబోతుందని మరి ప్రవచనం చెబితే, ఆ ప్రవచనాన్ని పురస్కరించుకొని ఆ ప్రవచనాన్ని అందుకొని చూడండి, ఇజ్రాయెల్లో ఒక వ్యక్తి, ఒక ప్రవక్త, అజ్జూరు కుమారుడైన హనన్య అనే ఒక వ్యక్తి బయలుదేరి ఇర్మియా గ్రంథము 28 మరి 2వ వచనం 3వ వచనంలో అతను హనన్య ప్రవచనం చెప్పడం ప్రారంభిస్తున్నాడు. యెరూషలేములో ప్రవచనం చెప్తున్నాడు. ఏంటంట, ఇదిగో 70 సంవత్సరాలు బబులోను చెర కాదు, కానీ బబులోను చెర అయితే వస్తుంది. అయితే ఇట్ ఈస్ నాట్ 70 years, 70 సంవత్సరాలు కాదు, కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత దేవుడు ఈ బబులోనుకు తీసుకువెళ్ళిపోయిన ఆ ఉపకరణాలన్నింటినీ తిరిగి దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని బందీ చెర నుంచి విడిపిస్తాడు. ఆ ఉపకరణాలని మళ్ళీ అప్పగిస్తాడని కేవలము ఈ చెర 2 సంవత్సరాలని చెబుతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మనుష్యాత్మతో చెప్పే, తన సొంత ఆలోచనతో, తన సొంత ఉద్దేశంతో చెప్పే ప్రవచనముగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. తర్వాత ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. మొదటి రాజులు 22:11 చూస్తే, కెనయ్య కుమారుడైన సిద్కియా ఆహాబు రాజు యెహోషాపాతులు కలిసినప్పుడు, సిరియల మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు, యెహోషాపాతు దేవుని చిత్తం తేలాలి, ఎవరైనా ప్రవక్తను పిలిపించి ప్రవచనం చెప్పించుకుందామని పిలుస్తున్నప్పుడు, మరి ఆహాబు ప్రవక్తలైనటువంటి 800 మంది ప్రవక్తలు అందరూ కూడా మీరు యుద్ధానికి వెళ్ళండి, ఇది దేవుని చిత్తమే, మీకు విజయం కలుగునుగాక, విజయం వస్తుందని చెబితే, కానీ యెహోషాపాతుకి ఎక్కడో డౌట్ ఉంది, ఇంకా ఎవరైనా ఉంటే పిలిపించండి అన్నప్పుడు, అక్కడ వారికంటే ముందుగా మరి కెనయ్య కుమారుడైన సిద్కియా వచ్చి ఈ 11వ వచనంలో 1వ రాజులు 22:11 ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి ఏందంట, వాటి చేత రాజుతో చెప్తున్నాడు, చూడండి, ఈ ఇనుప కొమ్ముల చేత నువ్వు సిరియల్ని హతం చేస్తావు, నాశనం చేస్తావు, వాళ్ళని తుత్తులుగా చేస్తావని ప్రవచనం చెప్తా ఉన్నాడు. అక్కడ యుద్ధంలో చూస్తే ఆహాబు వీళ్ళందరి మాట విని మారువేషంలో వెళ్తే ఒకడు గురి చూడకనే బాణంతో కొడితే ఆహాబు గాయమై రక్తస్రావంపై చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అతని కుమారుడు ఆస రాజైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఓడిపోయారు కదా. మరి ఆ మనుష్యాత్మతో చెప్పే ఆ ప్రవచనాలుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే చూడండి, ఇంకొక మూడవది తెలుసుకుందాం. 1వ రాజులు 13:18 అలాగే 24 చూస్తే, దేవుడు యెరోబాము బలిపీఠాన్ని పాడు చేయడానికి, అతని బలిపీఠాన్ని పడగొట్టడానికి దేవుడు ఒక యవనస్తుడైన ప్రవక్తను పంపిస్తున్నాడు. ఇదిగో నువ్వు వెళ్ళి యెరోబాము బలిపీఠాన్ని పడగొట్టేసిరా, అయితే నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావు ఆ మార్గం గుండా వెళ్ళకుండా, తిరిగి అదే మార్గం గుండా రాకుండా, అక్కడ ఎవరి ఇంట నేను భోజనము ఏ ఆహారం నేను పుచ్చుకొనకుండా నువ్వు తిరిగి చూడకుండా రా అని చెప్పినప్పుడు, మరి దేవుడి చిత్తానుసారంగానే ఆ యవనస్తుడైన ప్రవక్త మరి యెరోబాము బలిపీఠాన్ని పడగొట్టి అంతా ఆ యెరోబాముకు అన్ని ప్రవచనాలు, దేవుని చిత్తము, నిర్ణయం అని చెప్పేసి ప్రకటించి తిరిగి వస్తున్న సందర్భంలో ఇక్కడ 24వ వచనంలో చూస్తే, 1వ రాజులు 13:24 ఒక ముసలి ప్రవక్త ఈ
యవనస్తుడైన ఈ ప్రవక్తను పిలిచి, ఇదిగో అతనితో గడిచిన రాత్రి కాలంలో ఒక దేవదూత నాతో మాట్లాడి నా ఇంటికి పిలిపించుకొని నీకు భోజనములు అన్ని సదుపాయాలు చేసి పంపించమని నాకు చెప్పాడని అబద్ధం ఆడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఈ ముసలి ప్రవక్త అబద్ధం ఆడుతున్నట్టుగా తన సొంత ఆలోచన ఉద్దేశాన్ని ఇది దేవుని నిర్ణయమేని అబద్ధం చెప్తున్నట్టుగా సొంత ప్రవచనాలు పలుకుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, దానివల్ల ఒక నిజమైన దైవ ప్రవక్త చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఆ ప్రవక్త పొరపాటు కూడా ఉండలేక పోలేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆ వ్యక్తి, ఆ యవనస్తుడైన ఆ ప్రవక్త, ఇదిగో ప్రభువా నువ్వు వెళ్ళకూడదు అన్నావు కదా, ఇతను ఈ ప్రవక్త ఇచ్చి చెప్తున్నాడు, ఈ ప్రవక్తను పంపించింది నీవేనా కాదా అని దేవుని దగ్గర, సైన్యముల అధిపతికి యెహోవా దేవుని దగ్గర అతను విచారణ చేయకపోవడం ఆ ప్రవక్త యొక్క నిర్లక్ష్యము, తొందరపాటు, అవివేకము, బుద్ధిహీనత. హల్లెలూయా. అందువల్ల అతను చనిపోవాల్సి వచ్చింది. సింహం అతని మీద పడి అతను చంపేసి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇలాగూ మనిషి ఆత్మతో చెప్పే ప్రవచనాలు ఇలాగ ఉంటాయి. అలాగే చూడండి, ఇది మొదటి రకం, మనిషి ఆత్మ చేత చెప్పే ఆ ప్రవచనాలు ఒక రకం. రెండవ రకం ఏంటంటే మళ్ళీ మనుషులే వాళ్ళ ఆత్మతోనే చెబుతుంటారు, కానీ వారి తెలియకుండానే దేవుడు వాళ్ళని వాడుకోవడం ప్రారంభిస్తుంటాడు. అంటే అది శాశ్వతంగా కాదు, కానీ తాత్కాలికంగా, కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని తాత్కాలిక నిర్ణయాలను బట్టి, కొన్ని పరిస్థితుల్లో దేవుడు కొంతమంది ఇలా మనిషి ఆత్మతో చెప్పే ప్రవచనాల వాళ్ళని దేవుడు తాత్కాలికంగా వాడుకుంటాడు. హల్లెలూయా. అయితే వాళ్ళు చెప్పినప్పుడు ఆ ప్రవచనాలు నెరవేరుతాయి. అయితే నెరవేరినంత మాత్రాన వాళ్ళు నిజమైన ప్రవక్తలు అంటే కానే కాదండి. హల్లెలూయా. వాళ్ళు నిజమైన ప్రవక్తలు కాదు. దేవుడు ఎందుకో తన ఆలోచన ప్రకారం, తన ఉద్దేశం, చిత్తానుసార ప్రకారం ఈ మనిషి ఆత్మ చేత వాడబడే వారితో దేవుడు కొందరిని వారు తెలియని రీతిగా వారిని వాడుకుంటున్నట్టుగా చూస్తున్నాం. అయితే వాళ్ళు నిజమైన ప్రవక్తలు కాదు. ఉదాహరణకు బైబిల్లో చాలామంది ఉన్నారు. 1, 2, 3 మీకు ఎగ్జాంపుల్ నేను చెప్పడం నేను చూపిస్తాను. ఉదాహరణకు చూస్తే బిలాము ప్రవక్త, ఒక అన్యమత ప్రవక్త. చూడండి, సంఖ్యాకాండము 23:11 మరి చూస్తే బాలాకు రాజు బిలామును పిలుచుకొని ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలను శపించాలని మరి తీసుకొని పోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే బిలాము దాదాపుగా చూడండి 3 సార్లు వాళ్ళని శపించాలని ప్రయత్నం చేసినా కూడా తను తెలియకుండానే దేవుని ఆత్మ అతను ఆవేశించడం వల్ల బిలాము ఏంటంటే ప్రవచనం చెబుతున్నాడు. తనకు తెలియదు ఏం ప్రవచనం చెప్తున్నాడో, కానీ తెలియకుండానే ఇశ్రాయేలు ప్రజలను 3 సార్లు, సంఖ్యాకాండం 23:7 నుంచి 10 వరకు ఒకసారి వారికి ప్రవచనం చెప్పినట్టుగా చూస్తున్నాం. అయితే బాలాక్ అంటున్నాడు, ఇదేమిటి, నాకేం తోచుచున్నది, నువ్వు నాకు సాయం చేస్తున్నావా, వారిని ఆశీర్వదిస్తున్నావా అని 2 సార్లు 3 సార్లు అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, 3 సార్లు బయలుదేరి ఇశ్రాయేలు ప్రజల్ని దీవిస్తున్నట్టుగా బిలాము తెలియకుండానే మనిషి ఆత్మతో చెప్పే ప్రవచనంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని ప్రజలని శపించడానికి దేవుడు వెళ్ళొద్దు అన్న కూడా మళ్ళీ వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ దేవుడు అతను తెలియకుండానే అతన్ని వాడుకుంటున్నట్టుగా చూస్తున్నాం. ముమ్మారు చెప్పినా కూడా ముమ్మారు తెలియకుండానే బిలాము ప్రవక్త దీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే చూడండి, బిలాము గాడిదను కూడా దేవుడు వాడుకుంటున్నాడు. బిలాము కూడా దేవుని మాటలు చెప్తున్నట్టుగా బిలాముకు ఉన్న గాడిద దేవుడు సంఖ్యాకాండం 22:28 చూస్తే దేవుడైన యెహోవా గాడిదకు వాక్కు ఇచ్చినాడు. వాక్కు అంటే ఏంటండి? ప్రవచనం అంటే ఏంటి? ప్రవచనం అంటే దేవుని మాటలు. ప్రవచనం అంటే వాక్కులు, దేవుని వాక్కులు, పరసంబంధమైన మాటలు. దేవుని మాటలే ప్రవచనము, వాక్కు. దేవుడు గాడిద నోట్లో పెట్టింది ఏంటి? ఏం మాటలండి? దేవుని మాటలు గాడిద నోట్లో ఉంచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు నన్ను ముమ్మారు కొట్టితివి? ఎందుకంటే నేను ముందు కదలేకపోతున్నాను. ఆ ముందు నా ఎదుట ఒక దేవదూత ఖడ్గం చూసుకొని ఉన్నాడు. నేను ముందుకెళ్తే నేను హతం చేస్తాడని గాడిద చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే అతని బిలాము కళ్ళు తెరవబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. సరే, ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నా, దేవుడు ఎవరినైనా సందర్భాన్ని బట్టి వాడుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అలాగే కపయ మనం చూచినట్లయితే యోహాను రాసిన సువార్త 11:49 నుంచి 52 చూస్తే ఈ ప్రధాన యాజకుడు మరి ఆ సంవత్సరంలో మరి కపయ ప్రధాన యాజకుడు అయినప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త చెప్తున్న సమయంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి శత్రువుగా మరి అతను పనిచేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతను ఏం చెప్తున్నాడంటే తనకు తెలియకుండానే ఆ దినం ప్రవక్త మరి ప్రధాన యాజకుడుగా అతడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక ప్రవచనం చెప్తున్నాడు. తనకు తెలియకుండానే ఏంటంట, కపయ ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారికి హాని కలగజేయాలని ఉద్దేశంతో ప్రవచిస్తున్నప్పటికీ, మనుష్యాత్మతో ప్రవచనం చెబుతున్నప్పటికీ, చాలా ఇంటెలిజెంట్గా మరి ప్రవచనం చెబుతున్నప్పటికీ దేవుడు అతన్ని వాడుకుంటా ఉన్నాడు. ఆ విషయం కపయకు తెలియకపోవచ్చు. హల్లెలూయా. చూడండి, ఏం చెప్తున్నాడంటే
యేసు దేశం కొరకు చనిపోతాడని ప్రవచిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను 11:49 నుంచి 52 వరకు మనం చూసినట్లయితే హల్లెలూయా. చూడండి, ఇతను మనిషి ఆత్మచేతనే ప్రవచిస్తున్నాడు, కానీ దేవుడు వాడుకుంటున్నాడు ఆ సమయమే. అంటే ఎల్లప్పుడు కాదండి. అంటే ఇతను నిజమైన ప్రవక్త అంటే కానే కాదు. ఏంటంటే తాత్కాలికంగా దేవుడు వాడుకొని విడిచిపెడుతున్నట్టు మనం చూస్తున్నాం. అలాగే చూడండి, మూడవదిగా చూస్తే ఐగుప్తు రాజు, అంటే ఐగుప్తు రాజుల్ని ఫరోలు అంటారు. ఫరో అంటే ఈ నెకో అనే రాజు, ఫరో నెకో అంటారనమాట. ఈ 2వ దినవృత్తాంతము 35:22 ఈ ఫరో నెకో ఏం చెప్తున్నాడంటే, ఐగుప్తు ఈ రాజు యూదా రాజుతో చెప్తున్నాడు, ఇదిగో యూదా రాజా, ఇదిగో నేను నీతో యూదా రాజు అప్పుడు ఆ కాలంలో యోషియా ఉంటున్నాడు, ఇదిగో నేను నీతో యుద్ధము చేయను కదా, మరి యూదా రాజులతో యుద్ధం చేయొద్దని దేవుడు వారి జోలికి పోవద్దని నాకు ఆజ్ఞాపించాడు కదా, నేను నీ యుద్ధానికి నేను రావడం లేదు కదా, నేను ఎన్నడైనా యుద్ధం చేశానని ఎంత దేవుని మాటలు చెబుతున్నప్పటికీ యోషియా అతని మాట వినకుండా, అతను చెప్పిన ప్రవచన వాక్కులు వినకుండా, అతను చెప్పి దేవుడి మాటలు అతని నోట్లో ఉంచినప్పుడు ఈ ఫరో నెకో ఆ మాటలు లక్ష్య పెట్టకుండా అవి దేవుని ప్రవచన వాక్కులుగా ఉన్నప్పటికీ యోషియా అతని మాట వినకుండా యుద్ధానికి వెళ్ళి, చూడండి ఆహాబు రాజు ఎలాగా మారువేషంతో యుద్ధానికి వెళ్ళాడు, ఇలాగే ఈ రాజు కూడా, యోషియా రాజు కూడా యుద్ధానికి వెళ్ళి మారువేషంలో వెళ్తే ఒకడు గురి చూడకనే మరి బాణంతో కొట్టినప్పుడు గాయపడి మరి తర్వాత చనిపోయి తన రాజ్యాన్ని అంత హతమైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, మనిషి ఆత్మచేత వాడబడే వ్యక్తుల్లో, ప్రవచనాలు చెప్పే వారిలో దేవుడు మరొక వ్యక్తిని తాత్కాలికంగా వాడుకుంటున్నాడు మనం చూస్తున్నాం. 1 సమూయేలు 19:23 నుంచి 24 చూస్తే సౌలు రాజును మనం చూడగలం. చూడండి, సౌలు రాజు మరి తనను వెంబడిస్తున్నప్పుడు, దావీదును చంపాలని హతం చేయాలని మరి తరుముతున్నప్పుడు దావీదు పారిపోయి రామాలో ఉన్న నాయోతు దగ్గర, అంటే సమూయేలు ఇంటిలో, సమూయేలు పాఠశాలలో అక్కడ దాక్కున్నాడనే విషయం మరి సౌలుకు తెలిసి వెంటనే నాయోతుకు రాగానే దేవుని ఆత్మ సౌలును మొత్తడం వల్ల ఏంటంటే సౌలు చేయాలనుకున్న పని మర్చిపోయి ఇంకా ప్రవచనాలు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే సౌలు ప్రవక్తలలో ఉన్నాడన్న సామెత పుట్టుకొచ్చినని రాయబడింది కదండి. హల్లెలూయా. అంటే ఇక్కడ మనిషి ఆత్మచేత ఉన్న వ్యక్తి ఏంటంటే ప్రవచనాలు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ అంటే సౌలు రాజు ఒక మంచి దైవ ప్రవక్త అంటే కానే కాదు, అతను మనిషి ఆత్మ చేత వాడబడే వ్యక్తి. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు టెంపరీగా అతను వాడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగూ బైబిల్లో ఎంతోమంది మరి ఉంటున్నట్టుగా, వీరంతా నిజమైన ప్రవక్తలు కాదు, దేవుడు వారిని టెంపరీగా వాడుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అయితే ఈ ప్రజలు ఈ ప్రవచనాలు చెప్పే ఈ ప్రవచనాలను మనం ఎలా గుర్తుపట్టగలం? సాతాను ప్రవచనాలు సరే, ఈ మనుషులు చెప్పే ప్రవచనాలు సరే, వీటిని ఎలా గుర్తుపట్టాలా అంటే, మొట్టమొదటిగా చూడండి, ఈ ఇందాక మనం తెలుసుకున్నాం కదా, మనుషులు చాలామంది కపయ కావచ్చు, సౌలు రాజు కావచ్చు, ఇంకా నెకో కావచ్చు, ఇంకా మనం బిలాం కావచ్చు, వీళ్ళంతా అంతమంది వీళ్ళు చెప్తున్న ప్రవచనాలన్నింటి మనం చూసి ఉన్నాం. హల్లెలూయా. అయితే చూడండి, ఈ మనుషులు చెప్పే ప్రవచనాలు ఎలా ఉంటాయంటే, ఎలా గుర్తుపట్టాలంటే, మొట్టమొదటిగా మనుషులు ఏంటంటే విశ్వాసులు వీళ్ళని ఏం చేస్తారంటే వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. సమస్యలు అడిగి తెలుసుకొని ఆ తర్వాత వారి సమస్యలకు అనుగుణంగా ప్రవచించడం ప్రారంభిస్తుంటారు. హల్లెలూయా. ఈనాడు అనేకమైన పెంతెకోస్తు సంఘాల్లో చాలామంది ఇలాంటి ప్రవచనాలు చెప్పే వారు ఉంటారన్నమాట. విశ్వాసుల గురించి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యకు అనుగుణంగా ప్రవచనాలు చెప్తూ ఉంటారు. హల్లెలూయా. చూడండి, ఇంకా ఏంటంటే వీరి ప్రవచనాల్లో భవిష్యత్తు ఉండదు, దేవుని ప్రకటన ఉండదు. గడిచిన వారం తెలుసుకున్నాం కదా, ప్రవచనంలో త్రివిధ స్వభావాలు ఉంటాయని. అయితే ఇలాంటి స్వభావాలు ఇక్కడ ఉండవు. ఏంటంటే వీరి ప్రవచనాల్లో దేవునికి ప్రాధాన్యత ఉండదు, దేవునికి ఘనత దొరకదు, దేవుని వాక్యానుసారంగా ఇవి ఉండవు. కేవలము వాళ్ళ మనసు వచ్చినట్లుగా ప్రవచిస్తుంటారు, వాళ్ళ స్వబుద్ధితో ప్రవచిస్తుంటారు. ఇంకా భ్రమ పెట్టేట్టుగానే ఉంటాయి కానీ నిజమైన ప్రవచనాలుగా ఉండవు. హల్లెలూయా. ఇంకా ప్రాముఖ్యంగా ఎలా కనుక్కోవచ్చు అంటే, వీళ్ళు చెప్పే ప్రవచనాలు చూడండి, మనం చూస్తుంటాం, ఒక అన్యాయమైన వ్యక్తికి వీళ్ళు మంచి ప్రవచనాలు చెప్తుంటారు, వారిని ఆశీర్వదిస్తుంటారు, వారిని ఘనపరుస్తుంటారు, వారికి గొప్ప దీవెనలు వస్తున్నట్టుగా చెబుతుంటాడు. మనం చూస్తుంటాం, అరే ఈ అన్యాయమైన వ్యక్తికి ఇంత ఆశీర్వాదాలు, దీవెనలు, ప్రవచన వాక్కులు ఎలా వస్తున్నాయి అని అక్కడే మనం కనుక్కోవచ్చు. హల్లెలూయా. అంటే అన్యాయమైన వస్తు దేవుడు ఏంటంటే న్యాయమైన వారికి మాత్రమే
దేవుడు ఎంతో ముప్పదంతలు అరదంతలు నూరింతలుగా తన ఎందు భయభక్తులుగా వారు ఇదిగో నీతి కలిగి యథార్థత కలిగి పరిశుద్ధత కలిగి జీవించే వారి విషయంలోనే దేవుడు ఆశీర్వాదాలు దీవెనలు అన్నీ కూడా వాళ్ళని వెంబడించడం ప్రారంభిస్తుంటాయి. కానీ మనం చూస్తూ ఉంటాం కొంతమంది ప్రవచించేటప్పుడు అన్యాయస్తులకి ప్రవచనాలు చెబుతూ ఉంటారు, అన్యాయస్తులకి దీవెనలు వస్తున్నట్టుగా వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అప్పుడు మనం కనుక్కోవచ్చు, గుర్తుపట్టచ్చు ఇది దేవుని ప్రవచనం కాదని. హల్లెలూయా. ఇంకా డబ్బుకు పేరు ప్రతిష్టలకు ఈ ప్రవచనాలన్నీ కూడా వాళ్ళకి ఫేవర్గా ఉంటాయి, డబ్బుకు ఫేవర్గా. బిలాము ప్రవచనాలన్నీ కూడా డబ్బుకు ఫేవర్గానే ఉన్నాయి కదండి, పేరు కీర్తి ప్రతిష్టలకి ఫేవర్గానే అతను ప్రవచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కనుక ఇలాంటి వీరి ప్రవచనాల వల్ల దేవునికి ఎక్కడ కూడా ఘనత రాదు, దేవునికి కీర్తి కలగదు, దేవుని భవిష్యత్తు వాక్కులు ఇక్కడ కనపడవు. చూడండి, సాధారణంగా ప్రవచనం అంటే ప్రవచనంలో దేవుడు ఒక వ్యక్తిని హెచ్చరించడం ప్రారంభిస్తాడు. ఇదిగో నీ మార్గాన్ని మార్చుకో, నీ తలంపులు నీ ఉద్దేశాన్ని మార్చుకో, నా వైపు తిరిగితే నేను నిన్ను ఇలా ఆశీర్వదిస్తా, నిన్ను ఇలా దీవిస్తా, నిన్ను ఇలా హెచ్చిస్తా, నిన్ను ఇలా వాడుకుంటా, నీ భవిష్యత్తు ఇలా ఉండబోతుందని దేవుడు ప్రకటించడం ప్రారంభిస్తాడు. ఒకవేళ నువ్వు మారకపోతే నీ గతి ఇలా ఉంటుంది కూడా దేవుడు తెలియస్తాడు. అంటే భవిష్యత్తు మంచి భవిష్యత్తా చెడు భవిష్యత్తా, నువ్వు మారవా అని అనేక విషయాలు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి, ఆధారకరంగా ఉంటాయి, ప్రోత్సాహంగా ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవేవి లేవంటే అవి సాతాను ప్రవచనం అయినా ఉండవచ్చు, మనుష్య ప్రవచనాలు ఉండొచ్చు. చూడండి, సాతాను ప్రవచనాలు ఎప్పుడు కూడా గందరగోళం ఉంటుంది. ఒక సాతాను ప్రవచనం బయలుదేరినప్పుడు ఆ ప్రవచనం ఎట్లుంటుందంటే ఆ వ్యక్తిలో సంతోషం ఉండదు, ఆ వ్యక్తిలో సమాధానం ఉండదు. చూడండి, దేవుని ప్రవచన వాక్కులు ఎలా ఉంటాయంటే ప్రవచనం చెబుతుండగానే జగ్దో నీరవేశాల ఎలమరవ సగ్గదోనల ఆ ప్రవచనం ఎవరికి చెందుతుందో ఆ వ్యక్తికి వణుకు పుట్టడం ప్రారంభిస్తుంది, ఆ వ్యక్తి హృదయంలో మంట పుట్టడం ప్రారంభిస్తుంది, ఆ వ్యక్తి ఏంటంటే ఏదో తెలియని ఆనందంతో నింపబడము, ఆ వ్యక్తికి భయకంపితులైపోవడం, ఆ వ్యక్తి నీ దేవుని శక్తి ఆవరించడం ప్రారంభమవుతూ ఉంటుంది. హల్లెలూయా. అంటే దేవుడు ఏ వ్యక్తికి ఉద్దేశించి ప్రవచనం చెప్తుంటాడో ఆ వ్యక్తులు అలాంటివి కలుగుతుంటాయి. హల్లెలూయా. మనం పొందుకునే వ్యక్తిని మనం అడిగినట్లయితే ఆ వ్యక్తి చెప్పగలుగుతాడు. హల్లెలూయా. ఇలాగా మరి దేవుని ప్రవచనాలు అలా ఉంటాయి, మనుష్య ఆత్మ ప్రవచనాలు, సాతాను ప్రవచనాలని ఇలా మనం గుర్తుపట్టగలం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకుందాం. దేవుని ప్రవచనాలు ఎన్ని రకాలు? సాతాను ప్రవచనం తెలుసుకున్నాం, మనుష్యాత్మ ప్రవచనం తెలుసుకున్నాం, ఇంకా దేవుని ప్రవచనాలు ఉన్నాయి. దేవుని ప్రవచనాలు 3 రకాలు. ఏదేంటన్నా దేవుని ప్రవచనంలో 3 రకాలు అంటే అవును, దేవుని ప్రవచనాలు 3 రకాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి దేవుని ద్వారా వచ్చే ప్రవచనం, బై గాడ్. ద ప్రాఫెసీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుంచి వచ్చే ప్రవచనాలుగా మనం చూడాలి. రెండవది దేవదూతలు ప్రకటించే దేవుని ప్రవచనాలు, అంటే దేవదూతల ద్వారా వచ్చే ప్రవచనాలు. ఇంకా మూడోది ఆటోమేటిక్గా మీరే చెప్తారు, అంటే దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, మరి ఎవరైనా కానీ దేవుడు ఎన్నుకున్న వ్యక్తుల ద్వారా వచ్చే ప్రవచనాలు 3 రకాలుగా. దేవుని ప్రవచనాలు, సాతాను ప్రవచనాలు ఒకటే, మనుష్య ప్రవచనాలు 2 రకాలు, దేవుని ప్రవచనాలు 3 రకాలుగా ఉంటున్నాయి. అది దేవుని ప్రవచనము. ఉదాహరణకి చూడండి, దేవుని ద్వారా వచ్చే ప్రవచనాలు మనం 1, 2, 3 ఎగ్జాంపుల్ తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. చూడండి, ఈ దేవుని ప్రవచనాలు అంటే దేవుడే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడడము, దేవుడు ఒక వ్యక్తికి దేవుడే తనే కళ్ళ ద్వారా వాళ్ళతో మాట్లాడడం, స్వరరీతిగా మాట్లాడడం, దర్శన రీతిగా మాట్లాడడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. అయితే చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనంలో మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడే స్వయంగా మాట్లాడుతున్నట్టుగా. అలాగే 1 సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చూస్తే బాలుడైన సమూయేలు ఏలి మందిరంలో మరి పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు మరి సమూయేలుతో 4 సార్లు మాట్లాడాడు. స్వరం ఇచ్చి సమూయేలు అని 4 సార్లు 4 సందర్భాలుగా ఒక దినం మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 4వసారి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ చిత్తం ప్రభా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని సమూయేలు చెబుతున్నప్పుడు దేవుడు తన మాటలు సమూయేలుకి తెలియజేస్తున్నట్టుగా, జరగబోయే విషయాలన్నీ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే చూడండి, ఇంకా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 8వ వచనం చూస్తే మరి యెషయా ప్రవక్త ఒక దినము మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దర్శన రీతిగా యెషయాతో మాట్లాడుతున్నట్టుగా, మరి పరలోకమైన సంగతులు చూపిస్తున్నట్టుగా, దేవుడు యెషయాని పరిచర్యకు ఒక పిలుపును పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్కులు, ప్రవచన వాక్కులు ఆ 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూడగలం. హల్లెలూయా. అలాగే ఇంకొక వచనం చూస్తే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చూస్తే మిర్యాము
అహరోనులు మోషేకి వ్యతిరేకంగా సనుగుతున్నప్పుడు దేవుని కోపం వచ్చి, ఓ మిర్యాము అహరోనులు రండి దేవుని మందిరంలోకి రండి అని పిలిచినప్పుడు వారు ప్రత్యక్ష గుడారంలోకి వచ్చినప్పుడు దేవుడు మేఘస్తంభ రూపుడై దేవుడు వారు స్వరరీతిగా దేవుడు మాట్లాడుతున్నట్టుగా, దేవుడు తన వాక్కులను, తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని వారికి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగ దేవుడే మరి కొంతమందితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే రెండవదిగా చూస్తే దేవదూతల ద్వారా వచ్చే ప్రవచనాలు. హల్లెలూయా. అంటే దేవదూతలు అంటే పరలోక సంబంధమైన జీవులు. దే ఆర్ నథింగ్ బట్ హెవెన్లీ బాడీస్. హల్లెలూయా. వీరు దేవుని సంగతులను, అంటే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను, ఇంకా దైవిక దిశానిర్దేశాన్ని, ఇంకా దేవుని ప్రజలకి చేరవేయడం, వెల్లడి చేయడం ఇవంతా జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. దేవుడు నీ పట్ల ఇలాంటి ప్రణాళిక చేయబోతున్నాడు, ఈ పనులు చేయబోతున్నాడు, ఇలా ఆశీర్వదించబోతున్నాడు, ఇలా నడిపించబోతున్నాడని దేవదూతలు కొంతమంది వ్యక్తులతో మనం మాట్లాడడం మనం చూస్తున్నాం. ఉదాహరణకు చూసినట్లయితే 1, 2, 3 తెలుసుకుందాం. చూడండి, గాబ్రియలైన దేవుని దూత దానియేలుతో వచ్చి మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం నుంచి 26వ వచనం వరకు, అలాగే 9వ అధ్యాయంలో మరి 21వ వచనం నుంచి 27వ వచనం వరకు చూస్తే మరి దానియేలుతో దేవుని దూత మాట్లాడుతూ మరి రాబోయే ఆ రాజ్యాల గురించి అనేకమైన సంగతులు, కొన్ని జరగబోయే విషయాలను దేవుని చిత్తము, ప్రవచనం అంటే దేవుని చిత్తము, దేవుడి ఉద్దేశము, దేవుడు చేయబోయే ఆలోచన, అవన్నిటినీ దేవదూతలు గాబ్రియేలు దేవదూత దానియేలుతో వెల్లడి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఇదే గాబ్రియేలు దేవదూత మరి లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 29వ వచనం వరకు చూచినట్లయితే మరి మరియతో మాట్లాడుతున్నట్టుగా, ఇదిగో నీ గర్భమున లోకరక్షకుడు యేసు జన్మించబోతున్నాడని ప్రవచన వాక్కులు ముందుగానే చెప్పేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే ఇదే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు చూస్తే దేవదూత ఎవరో తెలియదు, కానీ ఒక దేవదూత దిగి వచ్చి మరి మధ్యరాత్రి కాల సమయంలో గొర్రెలు కాపరులు మరి వాళ్ళు కాపు కాస్తుండగా వారి దగ్గరికి ప్రత్యక్షం, ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీకు ఇదే ఆనవాలని మరి వారు చెప్పి పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. హల్లెలూయా. దేవుని వాక్కులు, దేవుని మాటలు ఆ గొర్రెల కాపరుతో మరి దేవదూతలు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మూడవదిగా రకం చూస్తే బై చోజన్స్ మెన్, అంటే కొంతమందిని దేవుడు ఎన్నుకోవటం ద్వారా, అంటే ప్రవక్తలుగా దేవుడు కొంతమందిని పేరు పెట్టి పిలిచి వారిని ప్రవక్తలుగా పంపించడం వాడుకోవడం మనం చూస్తున్నాం. చూడండి, ఇలాగా బైబిల్లో ఎంతోమంది ప్రవక్తలు మీకు తెలుసు. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం, ఎలాగా ప్రవచనాలు చెప్తారు, వీళ్ళందరూ ప్రవచనాలు ఎలా చెబుతారు అంటే ప్రవచనాలని 4 మార్గాల ద్వారా 4 రకాలుగా ప్రవచనాలు చెప్తుంటారు. అంటే ప్రవచనం ఒకటే, కానీ ప్రవచనం ఎలా వస్తుందంటే బయట బ్యాక్గ్రౌండ్ 4 విషయాలు ఉంటాయి. మొదటి విషయం ఏంటంటే ఈ ప్రవచన వాక్కులు ఎవరైతే చెప్పబోతుంటారో, ఇక్కడ చూడండి, మన మనుషుల గురించి సాతాను గురించి మనం పక్కన పెట్టిద్దాం. దైవ ప్రవచనాలని చెప్పేటప్పుడు చూడండి, దేవుడు ఎన్నుకున్న ప్రజలకి దేవుడు కళల రీతిగా కొన్ని విషయాలు తెలియజేస్తాడు. కళ చూపించి దాని అర్థం బాగుంది తెలిసి ఇది పోయి పలాని వారికి చెప్పు అని దేవుడు కళల రీతిగా వారికి ముందే తెలియజేస్తాడు. హల్లెలూయా. అది ఒక పెద్ద మార్గము. దయచేసి తల ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, ఆత్మవరాల గురించి అనేక విషయాలు మేము తెలుసుకుని ఉన్నాం ప్రభా. ఓ జక్లో రిమా షేదన యనవరబ శలో గ్రోతునేన యలమ శారవ తినందన యలబ రక్లో సిరివెంతుననిబ ఎం రభాసోరికతే ఏ అతోరివి క్రంజనది తండ్రి. ఈ దినం నాయన ఇదిగో ప్రభా, కొందరు నాయన ఇదిగో ప్రభా ఈ ప్రసంగం విని ప్రభా ఇదిగో ఆత్మవరాలు పొందాలని, ఆత్మవరాలు పొందుకోవాలని ఆశపడుతుండగా నాయన జహదోర్ ఇవి క్రియాలలో అయ్యా ఎవరైతే ఆశపడుతున్నారో ప్రభా, ఎవరైతే కోరుకుంటున్నారో నాయన అయ్యా వారిని ఆత్మతో నింపండి నాయన, మీ ఆత్మవరాలతో నింపండి నాయన. విశేషంగా ప్రవచన వరం ఇచ్చి వాడుకోనండి. జో మిహాల వీరాముతున్న ఎలా కొరాతోన రహస్యాల యాహదోని వీక్రేదల ఓ రికరమస్య ఓడా అభియానాస్యలేతేనే యా గ్రోతరౌసల రిబికల ఓ రిమిస్ చందన రివితన ఇదిగో ఓ రిమస్యల ఇదిగో దేవుడు ఒక యవనస్తుడితో మాట్లాడుతున్నాడు. ఇదో కన్యాస్యన దిన ఇదిగో అనేక దినం నుంచి ఇదిగో ప్రవచనం కొరకు విశేషంగా ఆపేక్షించి ఇదిగో కోరుకొని 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసి ఇదిగో వరం రాలేదని జతో నిహాస్యల ఇదిగో కురింగిపోయి ఇదిగో నిరుత్సాహంతో వరాలు లేవని ఇదిగో శాంతోన ఎలమ త్వరద్దరలికారదల కురింగిపోయి ఉంటుండగా ఇదిగో కుమారుడా ఇజ్రాయేల్ తీరా దీనిరిగా ఇదిగో దేవుని వైపు విశ్వాసంతో చూడు. ఇదిగో రిహస్యకర ప్రవచన వరమే కాదు, ఇంకా
అనేక వరాలు ఇచ్చి దెక్లా సెలరీదల ఇదిగో నేను వాడుకోబోతున్నాడు. జమహేతరలివీల్ ఇదిగో నీ మనసును తిప్పుకో, జతానివార నీ హృదయంలో ఉన్న నిరుత్సాహం తీసేసుకో, నీ హస్సలేకదల ఇదిగో విశ్వాసంతో దేవుని వైపు చూడు. జాహరోబికల అస్యంతోని వేసియల ఓ హజోర్ ఇకల ఓ రిమెస్యలగతినాతున యాహసేరిలువ దేవుడు ఇదిగో నీ హస్యల నిన్ను ప్రవక్తగా దేవుడు లేవనెత్తబోతున్నాడు. ప్రవచన వరము ప్రవక్తగా నేను లేవనెత్తబోతున్నాడు. జకర్యాసెలదల్ యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.